భారత గ్రామీణ అధ్యయన మరియు పరిశోధన అకాడమీ ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరుస్తున్న ప్రముఖులకు రాజీవ్ గాంధీ జాతీయ పురస్కారాలను అందజేస్తోంది. అందులో భాగంగా మంగళవారం తిరుపతిలోని బ్లిస్ హోటల్ నందు రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ అధ్యయన మండలి అధ్యక్షులు ఢిల్లీకి చెందిన ఆచార్య రాధాకృష్ణకు ఇస్రో శాస్త్రవేత్త అనురాధలతో పాటు పలువురికి రాజీవ్ గాంధీ జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య రాధాకృష్ణ మాట్లాడుతూ, నేటి యువత రాజీవ్ గాంధీని ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ నేతగా చూడకూడదని చెప్పారు. ముందు చూపుతో దేశంలో ఐటీ రంగాన్ని అభివృద్ధిపరిచి సాంకేతిక విప్లవానికి నాంది పలికారని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలన్నారు. The state legislatures before Rajiv Gandhi had an average of 68% of the 68 age was the average age of those people who were in the state assembly. The youth were in the colleges, schools and other places, and after completion they were looking around for jobs.